600 ఏళ్ల క్రితం ఈ కోట కోసం రాజులు యుద్ధాలు చేశారు. వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ కోట ఎవరి చేతిలో ఉంటే ఆ ప్రాంతం అంతా వాళ్ళ ఆధీనం ఉండేది. ఈ కోటను స్వాధీనం చేసుకోవడానికి గజపతులు వచ్చారు, విజయనగర సామ్రాజ్యం వచ్చింది, కులూ కుతుబ్ షాహీలు వచ్చారు, మొఘలులు కూడా ఈ కోటను వదిలిపెట్టలేదు. ఒక్క ప్రశ్న, ఈ యొక్క కోటలో అంత ప్రత్యేకత ఏముంది? ఎందుకు ఇన్ని సామ్రాజ్యాలు దీనికోసం ప్రాణాలను పణంగా పెట్టాయి? ఈ గోడలు ఎన్ని యుద్ధాలు చూశాయి? ఈ బురుజులపై ఎన్ని జెండాలు ఎగిరాయో? ఈ రాళ్ళల్లో ఇంకా ఎన్నో కథలు నిద్రపోతున్నాయో? ఈరోజు మనం కేవలం ఒక కోటను చూడడానికి రాలేదు, చరిత్ర అడుగుజాడలను నడవడానికి వచ్చాం. మనం వెళ్ళబోతున్నది ఒకప్పుడు ఆంధ్రదేశ చరిత్రను శాసించిన కొండవీడు కోటలోకి. ఈ ప్రయాణంలో మీకు ఈ కోటలో రహస్యాలు, అద్భుతమైన నిర్మాణాలు, యుద్ధ వ్యూహాలు, ఇంకా చాలా మందికి తెలియని చరిత్రను చూపిస్తాను. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. రండి, కొండవీడు కోటలోకి అడుగు పెడదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విహారయాత్ర గురు ఛానల్. చరిత్ర అంటే కేవలం పుస్తకాలు చదివే సబ్జెక్ట్ కాదు, మనం మనసారా ఫీల్ అవ్వాల్సింది, అనుభవించాల్సింది. అందుకే నేను ఇలాంటి చరిత్రలో మరుగున పడిపోయిన ప్రదేశాల కోసం వెతుకుతుంటాను. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన చోటుకు వెళ్తున్నాం. అదే కొండవీడు కోట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో, పదండి వెళ్దాం. ఇప్పుడు మనం దాదాపు గుంటూరుకి 35 కిలోమీటర్ దూరంలో ఉన్న కొండవీడు కోట దగ్గరలో అయితే ఉన్నాము. ఇది కొండవీడు కోటకు సంబంధించిన ఘాట్ రోడ్. అయితే నాకెందుకు ఇక్కడ తెలియని గాలిలో ఏదో నిశ్శబ్దమైన ఫీలింగ్ వస్తుంది. నగరాల్లో అసలు కనిపించిన ప్రశాంతత ఇక్కడ చాలా ఉంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు ఇదే దారిలో వేల గుర్రాలు పరిగెత్తేవి, సైనికులు కవాతులు చేసేవారు, రాజులు రథాలు వెళ్ళేవి. ఒక్కసారి ఆలోచించండి, అదే మట్టిపై ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం. ఎలా ఉంటుందో. అదిగో అదే కొండవీడు కోట. నిజం చెప్పాలంటే ఇది నేను రెండోసారి రావడం ఇక్కడికి. కొండపై కట్టిన నల్లరాతి గోడలు, ఆకాశాన్ని తాకే బురుజులు. ఇది కేవలం కోట కాదు, శత్రువులకు ఒక హెచ్చరిక. శత్రు సైన్యం దూరం నుంచి ఈ కోటను చూసినప్పుడు ఎంతోగానో భయపడుతుంది. ఎలా భయపడుతుందో కూడా ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సముద్ర మట్టానికి దాదాపు 1500 అడుగుల ఎత్తులో ఉంది ఈ కోట. ప్రకృతిని కూడా ఒక ఆయుధంగా వాడుకున్న అద్భుతమైన నిర్మాణం. అంటే కొండే కోట, కోటే కొండ అన్నమాట. ఈ కోట హిస్టరీలోకి వెళ్తే 14వ శతాబ్దం ఆరంభం. కాకతీయ సామ్రాజ్యం అంతరించిన తర్వాత దక్షిణ భారతదేశంలో చాలా చిన్న చిన్న రాజ్యాలు పుట్టుకొచ్చాయి. అందులో అత్యంత శక్తివంతంగా ఎదిగింది రెడ్డి రాజుల వంశం. రెడ్డి రాజుల వంశంలో ప్రథముడు ప్రోలయ వేమారెడ్డి నాయకత్వంలో 1325 ప్రాంతంలో రెడ్డి రాజ్యం మొదలైంది. వాళ్ళు కొండవీడును తమ రాజధానిగా ఎంచుకోవడం వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. ఎందుకంటే ఈ ఎత్తు నుంచి చుట్టుపక్కల అన్ని వైపులా నిఘా పెట్టవచ్చు. ఏ వైపు నుంచి శత్రువు వచ్చినా వెంటనే కనిపెట్టేయచ్చు. అందుకే దీనిపై దాడి చేయడం దాదాపు అసాధ్యం. కానీ ఈ కోట కేవలం యుద్ధాల కోసమే కాదు ఫ్రెండ్స్, ఇదొక సంస్కృతుల నిలయం. శ్రీనాథుడు లాంటి మహాకవులు ఈ ఆస్థానంలోనే జీవించారు. గొప్ప కావ్యాలు ఇక్కడే పుట్టాయి. ఒకసారి ఊహించుకోండి, ఒకవైపు ఏమో సైనికులు కాపలా కాస్తుంటే, మరోవైపు ఏమో కవులు కూర్చొని కవిత్వాలు రాస్తుండేవారు. అది ఈ స్థలం ప్రత్యేకత. ఆ తర్వాత గజపతులు వచ్చారు, విజయనగర సామ్రాజ్యం వచ్చింది, కుతుబ్ షాహీలు, మొఘలులు, చివరికి బ్రిటిష్ వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు. ప్రతి శక్తివంతమైన రాజు ఈ కోటను కోరుకున్నాడు. ఒక్క కొండవీడు కోట చరిత్ర చూస్తే దక్షిణ భారతదేశం మొత్తం హిస్టరీ మనకు అర్థమవుతుంది. ఈ కోటలో చాలా బురుజులు, దర్వాజాలు, ప్రాకారాలు ఉన్నాయి. అంటే గోడ అనమాట. ఈ కోట మొత్తం చుట్టూత రాజులు చాలా డిస్టెన్స్, అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ప్రాకారాలు అయితే కట్టించారు. అలాగే ఆయుధశాలలు, ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, నేతి కొట్టు, ఖజానా, చెరువులు, ఇలా మసీదులు, గుళ్ళు అని చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ.
ఒక్కొక్కటి ఒక్కొక్క హిస్టరీ. మామూలుగా ఉండదు, వైబ్ చంపేస్తుంది అసలు. ఇప్పుడు మనం కోట సింహద్వారం దగ్గరికి వచ్చాం. ఒక్కసారి దీని పరిమాణం చూడండి, దాదాపు 20 అడుగులు ఎత్తుంటుంది. ఇది కేవలం లోపలికి వెళ్ళే దారి మాత్రమే కాదు, శత్రువులను అడ్డుకునే మొదటి రక్షణ కూడా. యుద్ధ ఏనుగులతో వచ్చిన ఈ తలుపును దాటడం అసాధ్యం. పైన చూడండి, ఆ రంధ్రాలు కనిపిస్తున్నాయా? శత్రువులు తలుపులు బొద్దాలు కొట్టడానికి ప్రయత్నిస్తే పైనుంచి మరిగే నూనెని పోసేవారు. 600 ఏళ్ల క్రితమే ఈ స్థాయి ఇంజనీరింగ్ అంటే అప్పటి వాళ్ళు తెలివితేటలు మనం నిజంగా చేతులెత్తి మొక్కాలి వాళ్ళకి. ఇలాంటి రక్షణ కవచాలు కోట చుట్టూ దాదాపు 44. ఈ మెయిన్ గేట్ నుంచి మనకి రైట్ సైడ్ పైన చూస్తుంటే మీకు ఒకటి కనిపిస్తుందా, కొండ గోడది. ఇది ఈ మెయిన్ గేట్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇది ఈ విగ్రహం కనిపిస్తుందా, ఈ విగ్రహమే మొట్టమొదటి రెడ్డి రాజుల వంశం యొక్క రాజైన ప్రోలయ వేమారెడ్డి గారు. ఆడకొచ్చిన పేర్లు మాత్రం బాట్ల సూపర్ ఉంది కదా ఎంట్రన్స్ లొకేషన్. ఇది ధాన్యాగారం అనమాట. యుద్ధ సమయంలో సైనికుల కోసం ఆహారం నిల్వ ఉంచి పెద్ద గిడ్డంగులు ఇవి. అంటే ఇందుట్లోనే వాళ్ళు ఆహారానికి సంబంధించినవి వాళ్ళు పండించినవి కానీ ఏమన్నా తీసుకొచ్చి ఇక్కడ దాచేవాళ్ళు. వీటికి మళ్ళీ చుట్టూ ప్రొటెక్షన్గా సైనికులను అయితే ఉంచేవాళ్ళు. ఇది కోటకి మధ్యలో అయితే ఉంది. అంటే స్టార్టింగ్ ఎంట్రన్స్లో రైట్ సైడ్లో కొంచెం పైకి ఎక్కితే ఉంటుంది, మసీద్ బ్యాక్ సైడ్లో. ఇది కొండవీడి కోటలో ఉన్న మసీదు. ఇది కూడా దాదాపు అన్ని కట్టడాలు ఇక్కడ శిథిలావస్థలు అయితే ఉన్నాయి. ఇక్కడ గుడి ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కొండ లోపలికల్లా ఉంటుంది. అది ఇక్కడ ఒక బురుజు ఉండాలి. అట్టే దారి, అక్కడ కొండ మాత్రం ఎక్సలెంట్ వ్యూ. పైకి వెళ్ళి నాకు చూద్దాం, పైకి ఎక్కి చూద్దాం. ఇది మసీదు బ్యాక్ సైడ్ ఉండే సైనికులు ఏమంటారు రెస్ట్ తీసుకోవడానికి ఉండే ఏరియా అన్నమాట. అంతకుముందు ఉండేది బోర్డు, మరి ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ. ఇది పైకి ఎక్కుదాం, చూద్దాం. ఎక్కి అలా ఎక్కి పక్క నుంచి ఆ పైకి ఎక్కాలి. ఇక్కడ దిక్క ఇదేం శిథిలావస్థలోకి వచ్చింది. ఎలాగో లెక్క ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కనబడుతుంది. మనం ఇక్కడ ఎక్కాం కదా, ఈ పైన మనకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఆ కొండకు కూడా మనం ఒకసారి ట్రెక్ చేయొచ్చు. అది కూడా ఎక్కుదాము. మనకి వీలుంటే టైం ఉంటే కనుక ఖచ్చితంగా అది కూడా ఆ కొండ కూడా ఎక్కుతాను. నేను ఎక్కి మీకు వీడియో తీయడానికి నేను ఈరోజు ఇక్కడ ఉండి ఖచ్చితంగా ఆ కొండ ఎక్కి ఆ కొండ విజువల్స్, ఆ కొండపై నుంచి విజువల్స్ ఎలా ఉంటాయో కూడా నేను పెడతాను ఖచ్చితంగా. అది నాకు తెలిసి అటువైపు నుంచి మెట్ల దారిలో నుంచి కనెక్ట్ అయ్యే రూట్ అది నాకు తెలుసు. అది చూద్దాం, అది కూడా ఈరోజు. ఆ ఎదురుగా కనిపిస్తున్న బుర్జుకెత్తి కింద నుంచి దారి ఉందని చెప్తున్నాడు అతను. అది కూడా ఒకసారి మనం చూద్దాం. ఎలాగోలా అయితే దాని దగ్గరికల్లా వచ్చాను నేను. చూడండి ఎలా కనిపిస్తుందో నాకు. ఇంకా కొంచెం దూరం ఉంది, కొంచెం దూరం వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది ఎక్కేస్తాను నేను. అది ఎక్కిన తర్వాత అక్కడి నుంచి వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. ఈలోపు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోకుండా ఉంటే బాగుండు నాకు తెలిసి. ఎందుకంటే కరెక్ట్గా 5 పాయింట్సే ఉంది నా ఫోన్లో ఛార్జింగ్. ఓకేనా,
ఇది అక్కడ నుండి మనం చూసిన బుర్జ్ పైన ఉన్న లొకేషను చాలా బాగుంది. నేను ఎప్పుడు రెండోసారి అనుకుని నేను ఇక్కడికి రావడం, నేనైతే ఎప్పుడు ఇక్కడ ట్రెక్ చేయాలి. అలాగే ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి వెళ్ళే దారి ఇది. ఆ గుడి కూడా ఇంతకుముందు ఓపెన్డ్గా ఉండేది, ఇప్పుడు మాత్రం క్లోజ్డ్, మొత్తం చుట్టూతో దర్వాజాలాగా కట్టేసి ఇనుప కంచెలు వేసి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి కోతులతో కానీ ఎవరైనా ఆకతాయిలు ఏమన్నా చేస్తారన్న ఉద్దేశంతో మొత్తాన్ని ప్రొటెక్షన్ చేస్తారు. ఇక్కడ ఈ కోటకి మేనేజ్ గుడి అయితే క్లోజ్డ్, లోపల విగ్రహాన్ని చూడడానికి అయితే ఎటువంటి ఛాన్స్ లేదు. అన్ని తలుపులు అయితే బంద్ చేసి ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ నేను వేరే కొండకి ఎక్కాలని ట్రెక్ చేయాలనుకున్నా కదా, ఆ కొండ వైపు వెళ్తున్నాను. నేను తినేవాడు రాలేదు, నేను తప్ప. అందరూ ఆ మూలం కూర్చుంటారు అక్కడ. తప్పవు, ఇట్లాంటి ఒంటరిగానే చేయాలి. ఓకే, తొందరగా చూసేసి మళ్ళీ ఇంకొక రైడ్ ఉంది, దానికి కూడా వెళ్ళొద్దాం. ఓకేనా? కానీ ఫ్రెండ్స్, ఇది కోటలో ఒక రహస్యమైన ప్రదేశం అవుతుంది. అది చాలామందికి అయితే తెలీదు. ఇక్కడ అసలు దాని గురించి తెలుసుకోకుండా కూడా వెళ్ళిపోతారు. ఈ కోట మొత్తంలో అదే అత్యంత రహస్యకరమైన ప్లేస్. అయితే ఇంకొంచెం ముందుకెళ్దాం, అదేంటో ఒకసారి చూద్దాము. ఇది ఒక శిథిలమైపోయిన గుడి. నాకు తెలిసి ఇది చాలా పైనుంచి వచ్చే వరదలకు కానీ లోపల మట్టి అంతా పెరిగిపోయింది. సగానికి సగం పైగా మొత్తం మట్టే ఉంటుంది. పైగా కొంచెం తెలుగు ఏం చేశారంటే గుడి మధ్యలో కొన్ని గోతులు అయితే పెట్టారు, పందికొక్కులు నూనె తవ్వారు. మరి ఏం ఉపయోగం అయిందో నాకైతే తెలియదు. ఇట్లాంటి వాటిల్లో కూడా అలా పనులు చేయడానికి ఏంటో మరి ఎన్ని సంపాదించారు నాకైతే తెలియదు. కానీ మంచి సంపాదన అయితే ఇక్కడ చెడగొట్టేశారు. ఆ లోపల చూశాను నేను, చాలా దారుణంగా ఉంది. ఆ గోతులు చాలా పెద్దవి తీసి ఉన్నాయి, దాంట్లో గోతులు గుత్త నిధుల కోసం తవ్వారు పందికొక్కులు. ఇది గుహలా ఉంది, భలే మెడిటేషన్ చేసుకోవడానికి సరిపోయింది. నాగం దేవత విగ్రహం. మరి అమ్మ ఆడపడతాడు తోమేశారు కదా. అది బోటింగ్ పాయింట్. అటు వెళ్ళిన తర్వాత కనిపించింది మనకి, అటు చూద్దాం. ఇందాక పుట్టాం చెరువన్నాం కదా, అది సజ్జామహల్ బురుజు ఎత్తైన శిఖరంపై నిర్మించబడి ఇక్కడ నుండి కొండవీడు కోట మొత్తం తిలకించవచ్చు. ఇప్పుడు అసలైన ట్రెక్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇందాక చూపించా కదా స్టార్టింగ్లో కొండ ఎక్కానని, అక్కడి నుంచి అయితే నాకు బూస్ట్ అయితే అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకున్న ఒక 20 నిమిషాలు ఇక్కడ ఆగితే కనుక మళ్ళీ నా బాడీ రీఛార్జ్ అవుతుంది. రీఛార్జ్ అవగానే నేను తప్పని ఏం చేశానంటే వాటర్ బాటిల్ అసలు తీసుకురావడం మర్చిపోయాను. టిఫిన్ కూడా చేయలేదు ఆఖరికి. ఎలాగోలా కొండ ఎక్కాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను వచ్చినట్టుగానే ఎండ కూడా వాసిపోతుంది ఇక్కడ నాకు గట్టిగానే. మళ్ళీ ఒక 2 నిమిషాలు రెస్ట్, ఇంకా కొంచెం పైకి ఎక్కుతాను. అక్కడి నుంచి పూర్తి వ్యూ ఒకసారి మనం చూద్దాం ప్రశాంతంగా. ఇలా ఉన్నాయి మెట్లు, చాలా ఐమూలగా ఉన్నాయి. ఎలాగో ఎక్కాను రా బాబు. ఎక్కాను రా బాబు.
నాకు ఈ రాళ్ళని చూస్తుంటే ఒకటి అర్థమైంది. ఏంటంటే ఈ రాళ్ళు గనక మాట్లాడగలిగితే అప్పట్లో ఏమేం జరిగాయో ఈ రాళ్ళు ఒకటానికి ఒకటి పోసుకొచ్చినట్టుగా చెప్తూ ఉండేవేమో. అసలు ఇక్కడ ఎలా ఉండేది ఒకప్పుడు అనేది కూడా చాలా వివరంగా మనకి చెప్తా ఉండేవి. రెడ్ రాజులు ఇక్కడ నిలబడి శత్రువులను తిప్పికొట్టిన రోజుల గురించి, శ్రీనాథుడు పాటలు పాడుకుంటుంటే కవిత్వాలు చెప్పుకుంటూ తిరిగిన వీధులు తిరిగిన వాటి గురించి, విజయనగర సైనికులు ఇక్కడ రాత్రిపూట కాపలా కాసిన క్షణాల గురించి, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఊహించుకుంటే యుద్ధ పేరులు మోగుతున్న వేలాది మంది సైనికులు పరిగెత్తుతున్నారు అన్నట్టుగా ఉంటుంది. అలాగే నాకు ఇక్కడి నుంచి చుట్టుపక్కల నాలుగు వైపులా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు శత్రు సైన్యాలను గుర్తించడానికి సైనికులు ఈ పైకెక్కి ఇక్కడి నుంచి చూసి వాళ్ళని ఈ కోటలో ఉన్న వాళ్ళని తొందరగా అలర్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండేది అని అనుకుంటున్నా. వర్షం పడితే మాత్రం చుక్కలే. అప్పుడు రోజులు వాళ్ళే ఎక్కేవాళ్ళు వద్ద. ఇది కొంచెం నా ఒకలా స్టామినా గాల్లో అయితే కొంచెం ఆగి ఎక్కండి, ఎందుకన్నా మంచిది. ఎందుకంటే మనం చేసే యాక్టివిటీస్ చాలా ఉంటాయిగా, ఇట్లాంటి ప్రకృతి ముందు ప్రదర్శించాలంటే కొంచెం ధైర్యం కావాలి మనకి. అదే ఓకే. ఎలాగైతే చాలా డేస్ అయితే అయింది నేను ట్రెక్ చేసి. నా అదృష్టం తగ్గట్టుగా నేనేం టిఫిన్ కూడా తినలేదు. దానికి తగ్గట్టు ఇక్కడ పైన అయితే ఇప్పుడే షాప్ ఓపెన్ చేశారు. దాంట్లో నేను మరమరాలకు సంబంధించింది హెల్దీ ఫుడ్ అయితే తిన్నాను. ఫీల్ బెటర్ అనమాట. ఇది యోగి వేమన మండపానికి వెళ్ళే దారి. చూద్దాం, కొంచెం ముందు ఉంటుంది, చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. రీసెంట్గా కట్టిన పేమెంట్ ఇది నాకు తెలిసి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే అంత మట్టి చాలా డౌన్గా ఉండేది. ఇది యోగి వేమన గారి విగ్రహం, ఆయన అలా ఉండేవాళ్ళు. చుట్టూ చూద్దాం ఎవరైనా వస్తున్నారేమో. ఇది మండపం అనమాట, అసలైన మండపం. ఎక్కడ ఆయన కూర్చొని పద్యాలు అయితే రాస్తూ ఉండేవాళ్ళు. పెద్ద తత్వవేత్త ఆయన. చాలామందికి ఒక సందేహం వస్తుంది, యోగి వేమనకు కొండవీటితో సంబంధం ఉందా? దానికి స్పష్టమైన చారిత్రక ఆధారం అయితే లేవు. కానీ అయితే తెలుగు ప్రజలందరికీ స్ఫూర్తిగా నిలిచిన మహాకవి తత్వవేత్త యోగి వేమన జ్ఞాపకార్థంగా ఈ మండపాన్ని అయితే నిర్మించారు. అంటే చరిత్రను కాపాడే ఈ కోటలో తెలుగు సాహిత్య గౌరవాన్ని గుర్తు చేసే ఒక అందమైన గుర్తుగా ఈ మండపం నేటికి సందర్శకులను ఆకర్షిస్తుంది. అందుకని ఈ మండపానికి యోగి వేమన మండపాన్ని పెట్టారు పేరు. ఇప్పుడు నేను చెప్పిన రహస్య ప్రదేశానికి వచ్చేసాను చూడండి. ఇది కోట లోపల భూగర్భంలో కట్టిన నీటి నిల్వ వ్యవస్థ. శత్రువులు కోటను చుట్టుముట్టిన నెలల తరబడి ముట్టడి చేసిన లోపల ఉన్న సైనికులకు మాత్రం ఏమాత్రం నీటి కొరత అయితే ఏర్పడదు. వర్షపు నీటిని సేకరించి దాదాపు దాచుకునే ఈ నిర్మాణం 600 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉంది. ఇది కేవలం సాంకేతికత మాత్రమే కాదు, అప్పటి వాళ్ళ మెదస్సుకు ఇది నిదర్శనం. ఈ కొండవీడు కోట గోడలు మౌనంగా నిలబడి ఉన్న వాటి వెనుక ఉన్న చరిత్ర అంత సులభంగా మర్చిపోయేదైతే కాదు.
ఒకప్పుడు ఈ కోట కోసం రాజులు యుద్ధాలు చేశారు, సైన్యాలను పంపారు, ప్రాణాలు పణంగా పెట్టారు. కానీ ఈరోజు ఇంత గొప్ప కట్టడం గురించి మన తెలుగు వాళ్ళకే సరిగ్గా తెలియదు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. కానీ అందుకే మనం ఇక్కడికి వచ్చాము. ఈ రాళ్ళు మాట్లాడలేవు, మన పూర్వీకులు తిరిగి రాలేరు. కానీ మనం మాట్లాడగలం మన పిల్లలతో, మన స్నేహితులతో, తర్వాతి తరంతో. కొండవీడు కోట మర్చిపోయే చరిత్ర కాదు, అది మన గర్వం. మనం కాపాడుకోవాల్సిన మన గుర్తింపు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన తెలుగు చరిత్రను ప్రేమించే మీ ఫ్రెండ్కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన కథల్ని, మన వైభవాన్ని మనమే 10 మందికి చాటి చెప్పాలి. మీకు తెలిసిన, ఎవరికి తెలియని ఇలాంటి చారిత్రక రహస్యాలు కానీ, అద్భుతమైన ప్రదేశాలు కానీ ఉంటే కింద కమెంట్లో నాతో పంచుకోండి. మన తర్వాత వీడియో నెక్స్ట్ అదే ట్రై చేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని నొక్కడం అస్సలు మర్చిపోకండి. మన తెలుగు నేలపై దాగిన ప్రతి చరిత్రను, ప్రతి అందాన్ని మీ ముందుకు తీసుకురావడమే నా లక్ష్యం. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన ప్రయాణంలో. అంతవరకు కీప్ ఎక్స్ప్లోరింగ్.